లేఖనంలోనికి మనం వెళ్తున్నాం కనుక మరొకసారి లైవ్లో ఉన్నటువంటి బిడ్డలకు ఈ యూట్యూబ్ పరిచర్యలో దేవుడు ఎంతగానో విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో తన కృపను తోడుగా ఉంచి ముందుకు తీసుకెళ్తున్నాడు. అనేకులు మాట్లాడుతున్నారు, ఫోన్ చేస్తున్నారు. మాకెంతగానో ఆదరణకరంగా, ధైర్యంగా, ఒకవైపు గద్దింపు, ఒకవైపు నీలో ఉన్నటువంటి దేవుని పనిచేయాలన్న కసి మాకెంతగానో దీవెనకరంగా ఉన్నాయి అని ఈ పరిచయను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ లైవ్లో ఉన్న బిడ్డలకు మీకు వందనాలు, చేరువచ్చిన మీ అందరికీ, సంఘానికి అంతటికి మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నా. కృప మీకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రాముఖ్యమైన సమయమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన మాటను జాగ్రత్తగా వినండి. మీతో మాట్లాడుతున్న ప్రతి మాట యూట్యూబ్లో మరలా చూసుకోండి. నేను అందించే విషయాలైనా, దైవజనులు అందించే విషయాలైనా, దేవుడు మా ఇద్దరిని నిలబెట్టుకుని మాట్లాడుతున్న ప్రతి మాట అయినా రాకడ దినాల్లో ఒక మనిషికి ఏమి సంభవింపబోతాయి, రాకడ దినాల్లో ఒక మనిషి ఎలా తనను తాను భద్రపరుచుకోవాలి, ఏ విధంగా లోకయాత్ర ముగించబడిన తరువాత దేవుని దగ్గరికి వింటున్న ఈ వాక్యం వింటున్న బిడ్డలు వెళ్ళగలరు అనే కోణములోనే, అనే వేలోనే ఉపదేశాలను పరిశుద్ధాత్మదేవుడు మీతో లైవ్లో ఉన్న బిడ్డలతో మాట్లాడుతున్నాడు. అందుకు దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రాముఖ్యమైన సమయమున ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఒక ప్రత్యేకమైన కోణాన్ని మనం గమనిద్దాం. ఈ రాకడ దినాల్లోనగా, ఈ భయంకర దినాల్లోనగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మేల్కొల్పే ఒక మాట, మిమ్మల్ని జాగ్రత్త పరిచేటువంటి మాట బాగా వినండి. పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, లేని వార్తను పుట్టించకూడదు అని లేఖనం ఉంది. మీకు తెలుసు, లేని వార్త పుట్టిస్తే ఆ వ్యక్తికి వచ్చే భయంకరమైన శిక్ష రేపు పొద్దున మనం కళ్ళారా చూస్తాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ కాలంలో లేని వార్తలు పుట్టించడానికి సిద్ధపడుతున్నారు జనాలు. మీకు ఒక్క మాటలు చెప్పాలంటే, ఒక్క మాటలు మీకు అర్థం కావాలంటే, చెప్పుడు మాటలు ఎక్కువైపోతున్నాయి. మన టాపిక్ ఏంటంటే, చెప్పుడు మాటలు చెప్పేవారు, ఆ చెప్పుడు మాటలు వినేవారు కూడా ఎక్కువైపోతున్నారు. హల్లెలూయా. బాగా వినండి జాగ్రత్తగా, చాలా ఇంట్రెస్ట్ టాపిక్. ఈ ఉపదేశంలో మన బ్రతుకుల్లో కూడా ఇటువంటి వేరు ఎక్కడైనా ఉంటే, చెప్పుడు మాటలు చెప్పడము కానీ, చెప్పుడు మాటలు వినడము కానీ, ఈ రెండు ప్రమాదమే. ఆమేన్. హల్లెలూయా. ఈ రెండు ప్రమాదమే. చెప్పుడు మాటలు చెప్పిన అనగా లేని వార్తను పుట్టించిన, లేని వార్త పుట్టించిన వారి మాటలు విన్నా, ఈ రెండు కూడా చాలా డేంజర్, చాలా డేంజర్. ఇప్పుడు ఆ కరెంటు స్తంభాల కాడ, ఆ కరెంటు ట్రాన్స్ఫార్మర్ల కాడ కొన్ని ప్రదేశాల్లో ఈ తలకాయ పెట్టి అది ఏమంటారు, పుర్రె తలకాయ పెట్టి రెండు ఎంకబట్టి ఇటు పెట్టినారు. దాని కింద ఏం రాసినారు తెలుసా? చెప్పండి. హలో, మాట్లాడండి. ఏం పెట్టింటారు? దీని కాడికి వచ్చే సత్సవ్, ఇది నీకు మేలు చేసేది కాదు, ఈ స్థలము, ఈ ప్రదేశము, ఈ వస్తువు నీకు హాని చేసేది, ప్రమాదకరమైనది. సో బి కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు. ఈ చెప్పుడు మాటలు కూడా చాలా ప్రమాదకరమైనవి. ఈ చెప్పుడు మాటలు చెప్పేవారైనా, చెప్పుడు మాటలు వినేవారైనా నాశనాన్ని ఒడిగట్టుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి చెప్పండి, చెప్పుడు మాటలు చెప్పేవారైనా, చెప్పుడు మాటలు వినేవారైనా ఇద్దరికి భయంకరమైన మరణాలు సంభవిస్తాయి. ఏంటి చెప్పుడు మాటలకేనా? అవును.
ఈ చెప్పుడు మాటలు చెప్తేనే చస్తావు, సచ్చినోళ్ళను చూపిస్తాయి. ఇప్పుడు ఎంత ప్రమాదకరమైనవో, ఎంత డేంజర్వో నేను చెప్తాను. ఈ కాలంలో మన ఇరుగు పొరుగు మధ్య జరుగుతున్నవివే, మన కుటుంబాలలో జరుగుతున్నవివే, ఇవి ఎక్కడ దాకా వచ్చాయి అంటే సంఘంలోనికి కూడా ప్రవేశించాయి. హల్లెలూయా. దేవుని మందిరంలోని కూడా ప్రవేశించాయి. ఏంటివి? చెప్పుడు మాటలు, లేని మాటలు. ఇంకా నాటు భాష ఏంటి? పుకారా? అదేనా? పుకారు. ఏం పుకార్లు చెప్పినారా వాడు, బాగుండే కుటుంబాన్ని అంతా నాశనం చెప్పేసినారా అంటుంటారు కదా మన పల్లెటూరులో. బాగా మన పల్లెటూరు కాబట్టి, కొంచెం టౌన్లో అయితే చెప్పుడు మాటలు అని అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. వినండి జాగ్రత్తగా. ఈ చెప్పుడు మాటల వలన లైవ్ లో ఉన్న బిడ్డలు, నీ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో తెలియదు. విను. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని మాటలు వింటున్నావు, పరిశుద్ధ లేఖనాన్ని చంక పెట్టుకొని మందిరానికి పరిగెత్తుతున్నావు. కానీ నీలో ఉన్న బలహీనత ఏంటో తెలుసా? చెప్పుడు మాటలు ఒకవేళ వింటున్నావేమో, చెప్పుడు మాటలు ఒకవేళ ఇతరుల గురించి చెబుతున్నావేమో. ఈ ఉపదేశము ద్వారా నీ బ్రతుకును సరి చేసుకోగలిగితే, నీ జీవితాన్ని మార్చుకోగలిగితే, దేవుడు మరింతగా నిన్ను ముందుకు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమె హల్లెలూయా. లేదు, చెప్పుడు మాటల్లోనే నీ జీవితం ముందుకు కొనసాగించుకుంటూ వెళ్తాను అని అనుకుంటే ఎప్పుడు ఎక్కడ ఎలా తుడుకుపోతావో తెలియదు. ఇక్కడున్న బిడ్డలైనా, లైవ్ లో ఉన్న బిడ్డలైనా జాగ్రత్తగా వినండి. ఈ చెప్పుడు మాట వలన కుటుంబాలు పాడైపోతున్నాయి. చెప్పుడు మాటల వలన అన్నదమ్ముల ప్రేమ అణగారిపోతుంది. ఈ చెప్పుడు మాటల వలన అక్క చెల్లెళ్ళ ప్రేమ అణగారిపోతుంది. ఈ చెప్పుడు మాటల వలన ఉన్నతంగా గొప్పగా ఉన్న పెద్ద పెద్ద కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఈ చెప్పుడు మాటల వలన బంగారము లాంటి భార్య భర్తల జీవితాలు వల్లకాడైపోతున్నాయి. ఈ చెప్పుడు మాటల వలన కుటుంబ వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. ఈ చెప్పుడు మాటల వలన భర్త భార్యను అనుమానిస్తున్నాడు. ఈ చెప్పుడు మాటల వలన భార్య భర్తను అనుమానిస్తుంది. ఈ చెప్పుడు మాటల వలన కుటుంబ వ్యవస్థే కుక్కను చింపిన విస్తరాకులాగా తయారైపోతుంది. ఒకవేళ ఇది వరకే నీ కుటుంబము, నీ జీవితము ఈ విధంగా తయారైందేమో గమనించు. ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించు. పరిశుద్ధ లేఖనములో ఇద్దరు వ్యక్తులను నేను చూపిస్తా. వీళ్ళిద్దరికి మధ్యలో చెప్పుడు మాటలు చెప్పే ఒక గ్యాంగ్ ఉంది. ఒక గ్యాంగ్. ఆ మాట ఈ కుటుంబానికి చెప్పి ఆ కుటుంబాన్ని ఎంతగా మరణానికి అప్పగించబడిందో ఒక్కసారి మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే, నా ప్రియ సహోదరి సహోదరుడా, చదువుదాం. 2వ సమూయేలు గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 10వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదవండి. అందరూ తీయాలి బైబిల్. సమూయేలు గ్రంథము, 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 1, 2, 3 వాక్యాలను అండర్లైన్ చేసుకొని అందరూ చదవండి. ప్రాముఖ్యమైన మాట. రైట్. ఒక్క నిమిషం బైబిల్ తీయాలి. చూడండి, రెఫరెన్స్ చూసేవాళ్ళు రెఫరెన్స్ చూడండి, ఇండెక్స్ చూసేవాళ్ళు ఇండెక్స్ చూడండి. అందరు తీయండి. ఏం తిప్పలు పడతావో తిప్పలు పడి అందరు తీసినారా? పేజ్ నెంబర్ చెప్పండి. పాత నిబంధన గ్రంథం నుండి 251
50వ పేజీ అంట, 59వ పేజీ అంట. ఓకేనా? నాకు పేపర్లు ఇవ్వద్దు. రైట్, పిల్లలు జాగ్రత్తగా ఉంచుకోండి. మీ జాగ్రత్తలు మీరు ఉండండి. ఉపదేశానికి అడ్డం తగవద్దు, లేని సమస్యలు పాలు కావద్దు. చెప్పాను కదా, అందరి విధానాలు ఎట్లున్నాయి నాకైతే తెలియదు. ఒకరిని విమర్శించలేదు. నా మట్టుకు నేను నా నడిపింపుకు మిమ్మల్ని అప్పగించుకోమని చెప్తున్నా. రైట్, అందరూ చదవండి. అందరూ ఉపకారము అన్నది ఎండలో వేసుకోండి. చేతుననుకొని ఓకే, అతనిని ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారాన్ని పంపించాడు. దావీదు సేవకులు అమోనీయుల దేశం మీదకి రాగా, అదిగో వినండి, అమోనీయుల గనులు తమ రాజుకు హానూనును వాళ్లకు మనవి చేస్తున్నారు. ఈ బ్యాచ్ ఏ బ్యాచ్ ఇది? చెప్పుడు మాటలు చెప్పే బ్యాచ్ అది. వాళ్ళు ఏం చెప్తున్నారు చూడు. నీ తండ్రిని సన్మానించటానికి దావీదు తన సైన్యాన్ని పంపించావని నువ్వు అనుకుంటున్నావా హానూను? ఈ పట్టణాన్ని నాశనము చేయాలని, దానిని పరీక్షించి శోధించుటకై వారిని అతడు వేగి చూడటానికి పంపి ఉన్నాడని నీకు అర్థం కాలేదా? నా వైపు చూడండి. నేను చెప్తాను, మరి ఇంటికి వెళ్ళి చదువుకోండి. బాగా వినండి. ఇప్పుడు తండ్రి మరణించాడు. ఈ తండ్రి ఎవరంటే గతంలో దావీదుకు ఉపకారము చేసినటువంటి వ్యక్తి. ఓకే, ఈ వ్యక్తి మరణించాడు. ఈ సంగతి ఎవరికి తెలిసింది? దావీదుకు తెలిసింది. అర్థమవుతుందా? అర్థం కాలేదా? అరే, ముగ్గురు పిల్లలు రండి, ముగ్గురు రండి, రావాలి. నువ్వు రా, కొంచెం పెద్దలు రండి, మరింత చిన్న పిల్లలు లేరా? ఇవాళకి రా, ఇంకొకటి రండి, లేరా? ఏంటి రా, మిమ్మల్ని కూడా బొమ్మ పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎదురుగా రండి. ఈడు దావీదు, ఈడు అమ్నోను, హానోను అంటే తండ్రి కొడుకులు ఇద్దరు. ఓకే, దావీదు. ఇంకొకటి రంగా, ఈడు ఎవరంటే దావీదు సర్వెంట్. ఓకే, ఇంకొకరు రానా, ఈడేవులంటే వీళ్ళిద్దరి సర్వెంట్. మరి నీళ్ళకి రాదు, నల్లసకోడు ఇట్లా, నువ్వు దావీదు సర్వెంట్ కదా. ఇట్లా దావీదు పంపినటువంటి వ్యక్తులు సైన్యవాడు ఒక్కడేనాడు. కానీ మీరు ఊహించుకోండి, ఈడు వీడి సర్వెంట్. ఓకే, దావీదుకు ఇదిగో ఈ వ్యక్తి సహాయం చేశాడు ఒకానొక సందర్భంలో. అది యుద్ధంలోనో ఇంకొకటో దాంట్లో లోతు దిగితే మీకు అర్థం కాదు. ఇది చరిత్ర, అర్థం కానీ చెప్తున్నా. ఈడు దావీదు, ఈ వ్యక్తి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, బాగా ఏకమయ్యారు, ఆ రాజ్యాన్ని పరిపాలించారు. ఒకరి సహాయం ఒకరు కోరుకుంటూ ముందుకు కొనసాగారు. ఈ సందర్భంలో ఇతని మరణ దినాలు సంభవించి ఈ వ్యక్తి చచ్చిపోయాడు. ఈ వ్యక్తి కొడుకు, ఆ వ్యక్తి పేరు కొడుకు పేరు చదవండి. హనుమా. ఇతడు హానూను. ఇప్పుడు తండ్రి చచ్చిపోయిన బాధలో మొత్తం రాజ్యం అంతా ఉంది. ఇప్పుడు చచ్చిపోయినాడు. వరే నువ్వు అనుకురా, రే నువ్వు అనుకో, చచ్చిపోయిన అనుకో, కూర్చోదా కింద.
రైట్, ఆడు చచ్చిపోయినాడు. ఇప్పుడు కొడుకు ఏం చేస్తున్నాడు? సైన్యం అంతా, రాజ్యం అంతా ఏడుస్తుంది. ఓకే, ఏడుస్తుంటే ఈ విషయము ఎవరికి తెలిసింది? దావీదుకు తెలిసింది. అయ్యో, అలాంటి సమయంలో నాకు ఈ వ్యక్తి సహాయం చేశాడు కదా, సరే నేను ఫోన్ లేకుండా ఒకసారి వెళ్ళి సమాచారం కనుక్కోండి ఏం జరిగిందో ఏంటో అని చెప్పేసి ఎవరిని పంపిస్తున్నాడు? రైట్, దావీదు సైనిక చూడీకి పంపిస్తున్నాడు. సమాచారం తెలుసుకొని రాపో అని. ఎవరగా ఆడ సచినుడు పక్కన పెట్టాగా, ఆడ పక్క పంపించాడు. పంపిస్తే వినండి, వాడు ఎవడు? వీడికి సంబంధించినాడు, వీడి సైన్యం. వీడు ఎటువంటి వాడు అంటే డేంజరుడు, చాలా డేంజరుడు, చాలా డేంజర్. ఎవరయ్యా అంటే చెప్పుడు మాటలు చెప్పేటోడు వాడే, చెప్పుడు మాటలు చెప్పేటోడు వాడు. ఏమి ఈడేం చేస్తున్నాడంటే ఈ సైన్యాన్ని చూసి ఇదిగో కొడుకుతుంటున్నాడు. ఎందుకంటే నెక్స్ట్ తండ్రి వచ్చిన తర్వాత రాజ్యం ఎవరిది? సింహాసనం ఎవరిది? కిరీటం ఎవరిది కదా? ఈయనది. ఈయనది ఏం చెప్తున్నాడంటే, రాజా దావీదు తన సైన్యాన్ని పంపిస్తున్నాడు కదా, ఎందుకు వస్తున్నాడు అనుకున్నావు? ఎందుకురా? మా నాన్న చచ్చిపోతాడు, మా నాయన వాళ్ళ దావీదు ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఓదార్చడానికి వస్తున్నాను అంతే కదా. మరి నీ మంచి చేసిపోను, ఎట్లా అనుకుంటున్నావు నువ్వు? అందుకే నువ్వు పనికిరావిలా ఉంటే రాజ్యానికి మరి ఎందుకు వస్తున్నాగా? నేను చెప్తా చూడు, విను. ఏంటి అంటే, నీ రాజ్యాన్ని కొల్లగొట్టడానికి చూసి రాపోండి వారు బలవంతులా బలహీనులా, వారిని మనం జయించవచ్చా జయించలేమా అని వేగి చూడటానికి పంపిస్తున్నాడు అని ఎవరు చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నారు? అదిగో హానోను సైన్యం చెప్తుంది. ఈ సైన్యం ఏంటి? ఈ సైన్యం పేరే చెప్పుడు మాటలు చెప్పే బ్యాచ్. సరే, వాడికి తెలియలేదు, రాజు యొక్క సంరక్షణలో పెరిగినోడు కదా, కనీసం చెప్పుడు మాటలు వినకూడదన్న ఇంగిత జ్ఞానం ఎవడుకుండాలా? నెక్స్ట్ రాజుగా కాబోతున్నా వీడికన్నా ఉండాలా? ఓకే, మీరందరూ వెళ్ళంటారు, మీరందరూ వెళ్ళండి. వానికి జ్ఞానం లేదు, చెప్పేటోనికి జ్ఞానం లేదు, వినటోనికి జ్ఞానం లేదు. లేఖనం ఏమని సెలవిస్తుందంటే, వినండి, ఎప్పుడో చిన్నప్పుడు చదివిన పద్యం. ఎప్పుడో చిన్నప్పుడు మేము నిక్కర్లు వేసుకొని శీములు కాల్చుకొని శేషంసుల్లో వేసుకొని పలకలు బ్యాగులు బుక్కులు వేసుకొని బడికి వెళ్ళే దినాల్లో ఒక పద్యాన్ని మా పంతులు చెప్పేవారు, టీచర్స్. వినదగు ఎవరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగు, కనికల్ల నిజము తెలిసిన మనుషుడే పో నీతిపరుడు, మహిళ సుమతి శతకంలో నుంచి రాజబడినటువంటి పద్యం ఇది. వేమన శతకము, సుమతి శతకము, ఇంకా ఎన్నో ఉన్నాయి. అది చదువుకున్న వాళ్ళకు అర్థమవుతుంది, చదువులేని వాళ్ళకు నేను మీకు ఇప్పుడు పాఠాలు పద్యం నేర్పలేను. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరైనా ఏదైనా చెబితే వెంటనేనట వేగిర పడకూడదట. అవునా? ఏమనుకుంటుంది నా గురించి? అసలు నేనంటే ఇంత మాట అనేదా? నన్ను ఇంత లాభాన్ని పట్టుకొని ఈ మాట మాట్లాడితే ఇందుకు వస్తున్నారా? ఇదే అని ఆవేశంతో ఉగ్రులు కాకూడదని దాని అర్థం. వినదగ్గు ఎవ్వరు చెప్పినా, ఏదన్నా ఏమన్నా చెబుతుంటే ముందు వినాలి. ఆమె విని అందులో సత్యం ఎంతుంది, అసత్యం ఎంతుంది. అవతల వ్యక్తి గురించి చెబుతున్నప్పుడు ఈ వ్యక్తి నా గురించి చెప్పేవాడా చెప్పనివాడా? అర్థమవుతుందా? ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ను వీళ్ళ ఫ్రెండ్షిప్ చూసి ఊరవలేక ఒకడు వచ్చినాడు మధ్యలో, సైతాన్ గారు. వీనికి మధ్యలో ఏదో ఒక మాటలు చెప్పినాడు. వీనికి అడుగుయి వీడి గురించి చెడ్డగా, వీనికి అడుగుయి వీడి గురించి చెడ్డగా చెప్పినారు. వినండి బాగా, చెప్పాడు. ఎవడు? చెప్పుడు మాటలు చెప్పేటోడు, లేనిది సృష్టించి లేనిది కల్పించి చెప్పేటోడు ఈడు. ఇప్పుడు ఈడు వచ్చి ఇద్దరికి చెప్పినాడు,
వీళ్ళు ఎన్నేళ్ల నుంచో ప్రాణ స్నేహితులు. ఓకే ఇన్నాళ్ళ స్నేహ బంధములో ఫ్రెండ్షిప్ అయితే చేస్తున్నారు, కానీ ఒకరిని ఒకరు అర్థము చేసుకునే నైజ పిల్లలు లేరు. కనుక ఇటోళ్ళు ఏం చేస్తారంటే చెప్పుడు మాటలకు వెంటనే లోబడిపోతారు, లొంగిపోతారు. వారి యొక్క స్నేహ బంధాన్ని పాడు చేసుకోవటానికి 100% వీలుగా ఉంది. ఇంకొక మీకు అర్థం కావడానికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. అది కొంచెం చదివేదాలు పెట్టాలి. ఎప్పుడు చిన్నప్పుడు చదివిన కథ మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇప్పుడు చెప్తే అది మళ్ళా ఒకసారి మైండ్లోకి ఆ రివిజన్ అయిపోతుంది. ఒక ఊళ్ళో ఒక అడవిలో అనట 4 ఎద్దులో మళ్ళీ ఆవులో తెలియదు. ఇప్పుడు చదివిన 4 ఆవులు చాలా స్నేహంగా ఉన్నాయట. 4 ఆవులు చాలా స్నేహంగా ఉన్నాయట. ఎక్కడికి వెళ్ళినా కలిసిపోవడం, ఎక్కడికి వెళ్ళినా కలిసి తిరగడం, ఏది తిన్నా సరింత తినడం, ఏది తాగినా తలా ఇంత తాగడం, చాలా అన్యోన్యంగా ఐక్యతతో బలంగా బాగా ఉన్నాయట. వీరి ఐక్యతను, వీరి సహవాసాన్ని, వీరి బంధాన్ని ఒకానొక సందర్భంలో ఒక సింహం చూసిందట. చూసి దీళ్ళను బాగా ఆకలితో వచ్చి దీళ్ళను చంపటానికి వాటి మీదకి అమాంతంగా దొక్కేసేదట. ఎలా ఉన్నాయి ఇవి? ఎలా ఉన్నాయి? మన బంధము అనుబంధము, మన బంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను అన్నట్లు పాట పాడుకుంటా అడవిలో అలా సంచరిస్తూ ఉన్నాయి బాగా. పెళ్ళైన కొత్తలో మనం కూడా అదే కదా, చావైనా బతుకైనా కీడైనా మేలైనా నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించి నా పెళ్లి భర్తలుగా చేసుకొనుచున్నాను ఈలాగు చేతులని దేవుని ఎదుట, సంఘం ఎదుట ప్రమాణము ఆనబెడుతున్నా అని భార్య అంటారు. భర్త కాదు, ఉత్తపదలే అన్యాయంగా దేవుడిని అడ్డ పెట్టుకొని ప్రమాణం చేపిస్తారు. మరి అంత బంధము నిజంగా మా బంధాన్ని దేవుడు కలిపాడంటే మరి ఎందుకు చెప్పుడు మాటల వలన ఈరోజు భార్య భర్తల బంధాలు వెళ్ళిపోతున్నాయి? కోర్టు కేసుల వరకు ఎందుకు వెళ్తున్నాయి? వారి ఇద్దరి మధ్య ఐక్యత లేదు. ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి అండర్స్టాండింగ్ మైండ్ తప్పేసింది శత్రువు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాల్సిన వారి జీవితాల్లో ద్వేషాన్ని పుట్టించింది, పగలు పుట్టించింది. కారణం ఏంటో తెలుసా? చెప్పుడు మాటల వల్ల. ఈరోజు కుటుంబాలు సంతోషంగా, సమాధానంగా, అన్యోన్యంగా ఉంటే కొందరి కళ్ళు ఓర్వలేవు. భార్య భర్తలు, పిల్లలు, వారి సంపాదన ఒకరు జోలికి వెళ్ళరండి. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ డ్యూటీ ఏదో వాళ్ళు చేసుకుంటారు. ఎవరి ఆక్షేపణ ఉండదు, ఎవరి విషయాల్లో తలకాయ చూస్తాడు. మందిరానికి రావడం, పని చూసుకోవడం, పరిచయం చేయడం, వెళ్ళి అంత బాగానే ఉంది. ఇటువంటి వారు సంతోషంగా ఉండడం. భార్య భర్తలు కొంతమంది చెప్తున్నారు. ఒక ఆమె ఎవరో చర్చికి అన్నా, నేను నా భర్త ఇద్దరు సంతోషంగా ఉంటే మా యొక్క అస్సలు ఓర్చలేదన్నా, అస్సలు ఒప్పుకోదన్నా. మళ్ళంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసినావు? ఎవరిని గొంతులు పోయడానికి పెళ్లి చేసినావు? లైవ్లో ఉన్న బిడ్డలు వెను జాగ్రత్తగా. అంత విడవలేకపోతే నీ కొడుకును, నీ బిడ్డ నీ దగ్గర పెట్టుకో. పెళ్లి చేసి అన్యాయంగా వాళ్ళ జీవితాన్ని ఎందుకు నాశనం చేయడానికి తగలెడుతున్నావు? కొందరి కళ్ళ మంటలు అంటారు కదా, వారి కళ్ళ ముందు కుటుంబాలు బాగుపడకూడదండి. వారి కళ్ళ ముందు పిల్లలు ఆ గొప్ప స్థితిలో ఉండకూడదండి. వారి కళ్ళ ముందు వారు గొప్పవారు ప్రయోజకుడు కాకూడదండి.
రూపాయలు సంపాదించుకోకూడదండి. అరే నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు చెమటోడుస్తున్నావు, మీరు సంతోషంగా ఉన్నారు. నీ ఇంటి పక్కన ఇరుగు పొరుగు వాళ్ళకు భయపడి దాపెట్టుకోవాల్సినంత కర్మ పడుతుంది ఈరోజు. వాళ్ళ కళ్ళు మంచివి కాదు, వీళ్ళ కళ్ళు మంచివి కాదు. ఎస్, విషపు కళ్ళు, విషపు చూపు కలిగిన మనుషుల మధ్య ఈరోజు నువ్వు కాపురం చేస్తున్నావు, సంసారం చేస్తున్నావమ్మా. నిన్ను జాగ్రత్తగా. నీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు, నీ ఆశీర్వాదాలను చూసి ఓర్వలేని వారు, నీ ఆత్మీయ జీవితాన్ని చూసి ఓర్వలేని వారు, నీ పైన ప్రతి విషయము విషయాన్ని చెమ్మేవారు నీ చుట్టుపక్కలే ఉన్నారు. జాగ్రత్త. నీవు ఎవరి విషయంలో జోక్యం చేసుకో, కానీ ఎందుకో నువ్వు బాగుపడుతుంటే చూడలేకపోతున్నా. నువ్వు ఎవరి విషయాల్లో వేలు పెట్టావు, కానీ ఎందుకో నీ విషయాల్లో అందరూ తలదరుస్తున్నారు. నీ ఎవరి పంచాయతీలోకి పోవు, ఎందుకు నీకేలా జరుగుతుంది అనుకుంటే మాటలు వింటున్నానేమో. నేను జాగ్రత్తగా జాగ్రత్తగా. ఆ సింహము ఈ 4 ఐక్యతగా ఉండేది చూసి కడుపు మండిపోయిందట, తట్టుకోలేకపోయిందట. ఎందుకంటే గర్జించు సింహమైన సాతాను ఎవరిని మృంగుదునా, ఏ కుటుంబాన్ని నాశనం చేసి ఏదో ఒక మాటలు చెప్పి, లేని మాటలు సృష్టించి, లేని మాటలు చెప్పి, భార్య తప్పు చేయకపోయినా లేని మాటలు భర్తకు చెప్పి, భర్త తప్పుడు ప్రవర్తన కాకపోయినా భార్యకు లేనిపోని మాటలు చెవులో దూచి, పిల్లలు మంచిగా ఉన్నా వారి చెడ్డవారనేటువంటి చెడ్డ దుర్వార్త పుట్టించి, మీ విరోధి అయిన శత్రువు ఏ కుటుంబాన్ని పాడు చేయదునా, ఏ కుటుంబాన్ని పతనం చేయదునా, ఏ కుటుంబాన్ని నాశనం చేయదునా, ఏ కుటుంబాన్ని వల్లకాడు చేయదునా అని గర్జించు సింహములే కొందరి మనసుల్లో చదవడి మీ మీదికి పంపిస్తున్నాడు. జాగ్రత్త. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్త. ఏం చేసిందయ్యా అంటే, ఆ కుటుంబము ఆ నాలుగు జీవులు కలిసి ఉండటం ఇష్టం లేక, ఇవి కలిసి ఉంటే నా పని జరగదు, దీని పని ఏంటి, వాటిని చంపి వాటిని నాశనం చేసి ఇది సంతోషించాలి. ఓకే, కొంతమంది అదే విధంగా తయారవుతారండి, అదే విధంగా తయారవుతున్నారు. ఎదుచోడు బాధపడుతుంటే క్రూరంగా తయారైపోతే నవ్వుతున్నారు. వాళ్ళ కుటుంబాలు పాడై బాధల్లో, సమస్యలు, ఇబ్బందులు, భార్య భర్తలు తన్నుకొని గొడవ పడుతుంటే చూసి ఈరోజు ఈ కుటుంబాన్ని నాశనం అయిపోతుంటే చూసి ఆనందిస్తున్నావు. ఇదే నాశనం రేపొద్దున నీ కుటుంబానికి రాకుండా పోదాం, నీ కుటుంబం పాడైపోకుండా పోదాం. ఎందుకో తెలుసా, మనుషుడా ఏది విత్తుతావో రేపొద్దున నువ్వు అదే పంట కోసుకుంటావు. చెప్పండి కూడా ప్రభు నామాన్ని కనపరచు. ఎదుటి వాళ్ళ కుటుంబాలు చూసి ఓర్వలేకపోతున్నావేమో, ఎదుటి వాళ్ళ ఎదుగుదల చూసి ఓర్వలేకపోతున్నావేమో, ఎదుటి వాళ్ళ దీవెన చూసి ఓర్వలేకపోతున్నావో, ఎదుటి వాళ్ళు నీ కళ్ళ ముందు సంతోషంగా, అన్యోన్యంగా, ఆనందంగా ₹4 సంపాదించు గొప్పవాళ్ళు అవుతుంటే చూసి ఆనందించలేని విషపు చూపులు కలదానివి కలవాడవేమో. జాగ్రత్త విను. నీ నాశనాలను ఒడిగట్టుకోవద్దు. నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నిన్నే హెచ్చరిక చేస్తున్నాడు. ఇతరులను పాడు చేయాలని చూస్తే, ఇతరుల కుటుంబాలను నాశనం చేయాలని చూస్తే, ఇతరుల సంఘాలను నాశనం చేయాలని చూస్తే, ఇతరుల ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని చూస్తే, ఇతర పిల్లలు పాడైపోవాలని చూస్తే, ఆ శాపమా దరిద్రత మొట్టమొదటిగా నీకే కొట్టుకుంటారే ముసుగు. ఒకరి నాశనము కొరకు ఎదురు చూస్తున్నావేమో, ఆ నాశనం ముందు నీ కుటుంబానికి సంభవించక మునిపే ఈ దుర్బుద్ధి నీలో నుంచి నా దేవుడు తొలగించునుగాక. చెప్పండి కూడా ప్రభు నామాన్ని కనపడతాం.
మంచిది కాదండి, మంచిది కాదు. ఎందుకు దావీదు మీద సౌలు విషపు చూపు? అనే పని నువ్వు చేయలేకపోతుంది. చాతగాని తత్తున్నాడు, కాజులు వేసుకొని తినడం పడకడం. ఒక రోషము కలిగిన వాడు లేచి శత్రువును హతమారుస్తే నువ్వు చేయలేకపోతుంది, చేసేవాడిని ఎంకరేజ్ చేయలేకపోతుంది, నువ్వు బాగుపడలేకపోతుంది, బాగుపడిన వాడిని బాగుపడనివ్వకపోతుంది. ఏమైనాడు? చివరికి ఏమైనాడు? కుటుంబము, పిల్ల పాపలు, రాజ్యము సర్వనాశనం అయిపోయింది. ఎందుకో? దావీదును నాశనం చేయాలనుకున్నాడు, దావీదు కుటుంబాన్ని పాడు చేయాలనుకున్నాడు. నెమ్మది లేక దావీదును తరుముతూ వచ్చాడు. ఏమైందయ్యా అంటే దావీదు కుటుంబము బహుకాలం వర్తిల్లుతూ వచ్చింది. సౌలు కుటుంబము అంతకంతకు నాశనం అయిపోతూనే ఉంది. చెప్పడం ప్రభునామాన్ని కనపడతాం. చదివిన మాట చదివిన అర్థమవుతుంది. ఏ కుటుంబాన్ని అయితే పాడు చేయాలని చెప్పుడు మాటలు చెబుతున్నావో నువ్వే నాశనం అవుతావు. అదేంటే నన్ను దైవ సేవకులు నోట్లోంచి నాశనం రావద్దు. మరి ఉపదేశం అంటూ ఏం చేయాలి? ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి నన్ను నిలబెట్టుకున్నాడు. మిమ్మల్ని మెప్పించటానికి, కవ్వించటానికి, నవ్వించటానికి కాదు నేను ఉన్నది. సంఘంలో ఉన్న బిడ్డలు చాతనైతే ఎదుటోని క్షేమాన్ని కోరు, కానీ ఎదుటోని నాశనాన్ని కోరదు. చాతనైతే ఎదుటి వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థన చేయకని వారు నాశనం అయిపోవాలని ప్రార్థన చేయదు. చాతనైతే వారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయకని వాళ్ళ కంట్లలో నుంచి కన్నీరు తెప్పించే పనులు చేయదు. కొందరు ఉంటారండి, ఎదుటోని యొక్క బాధను చూసి రాక్షస గుణం అంటారు దీన్ని, రాక్షస గుణం. ఎదుటోడు బాధపడుతుంటే, ఎదుటోడు సమస్యల గుండా వెళ్తుంటే, ఎదుటోడు అప్పుల గుండా వెళ్తుంటే, ఎదుటోడు బాధల గుండా వెళ్తుంటే, ఎదుటోడు ఇబ్బందుల గుండా వెళ్తుంటే, ఎదుటోడు దేవుడు ఎదగలేక నాన్నాళ్ళు నిలబడుతూ నాన్నాళ్ళు పడుతూ ఉంటే చూసి నవ్వి హేళన చేసే కుటుంబాలు, దరిద్రమైన కుటుంబాలు తయారవుతున్నాయి రకణ దినాల్లో. రాక్షస గుణం అన్నాడు దీన్ని. మంచిది కాదు. చాతనైతే నీ ఇరుగు పొరుగు వాళ్లకు మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ 2 చేతులు జోడించి చెప్తున్నా, వారికి కీడు చేసే పనులు మటుకు నీవు ఎప్పటికే కానీ నీ బ్రతుకు దినములన్నిట కూడా చేయకు. కారణం, అలా కీడు తడపెడితే ఆ కీడు మొట్టమొదటగా నీకే చుట్టుకుంటుంది. ఎందుకో తెలుసా? ఆ కుటుంబము, ఆ దాంపత్య జీవితము, వారికి ఇచ్చిన పిల్లలు దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థ కనుక. చెప్పడం ప్రభునామాన్ని కనపడతాం. దేవుడు ఎంతవైతాడు ఆ విషయంలో? దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఎవ్వరు చెప్పండి. వేరు చెయ్యకుడు ఈరోజు వేరు చేస్తున్నారు. దేనివల్ల? చెప్పుడు మాటలు చెప్పడం వల్ల కుటుంబాలు వేరైపోతున్నాయి, అన్నదమ్ములు వేరైపోతున్నారు, అక్క చెల్లెలు వేరైపోతున్నారు, కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి, వేరైపోతున్నాయండి. లేఖనం సెలవిస్తుంది, పెద్ద పెద్ద కుటుంబాలు ఈ చెప్పుడు మాటల వల్ల చిన్నపిల్లమైపోతున్నాయి, సర్వనాశనం అయిపోతున్నాయట. సామ్రాజ్యాన్ని కూలిపోతున్నాయంట చెప్పుడు మాటలు చెప్పడం వల్ల. ప్రాణాపాయ స్థితి ముంచుకొని వస్తుందట. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ ఆత్మీయ క్షేమాన్ని కోరిన ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు. అది దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థ. ఆ భార్య భర్తల్ని దేవుడు ఏకం చేశాడు. ఆయన సముఖంలో వారు ఏకమయ్యారు. వారికి ఇచ్చిన పిల్లలు ఆయన ఇచ్చిన బహుమానము, ఆయన ఇచ్చిన స్వాస్థ్యములు. ఇటువంటి దేవుడు కట్టిన కుటుంబాన్ని చెప్పుడు మాటల ద్వారా నాశనము చేయాలి, పాడు చేయాలని చూస్తే నీ కొంపని కొల్లరైపోతాయి. దరిద్రత తెచ్చుకోవద్దు, శాపాన్ని తెచ్చుకోవద్దు. నీ బుద్ధి గుడ్డని కనుక ఈ ప్రార్థన చేయించుకున్న దరిద్రత తెగదది. ఒకరిని పాడు చేయాలన్న దుర్బుద్ధి నీలో ఎప్పుడు ఉంచుకోవద్దు.
ఒకరిని పతనం చేయాలన్న దుర్గుణం నీళ్ళు ఎప్పుడు ఉంచుకోవద్దు. ఒకరి మేలును చూసి ఓర్వలేని ఆ నీచ బుద్ధి ఎప్పుడు ఈ వాక్యం వింటున్న నీలో ఉండకుండా నా దేవుడు తీసివేయుగాక. చెప్పడు ప్రభు నామమున కనపడతా దగ్గరగా. నీ కంచంలో నుంచి వాళ్ళకి ఏమైనా పెడుతున్నావా? నీ ఇంట్లో నుంచి వాళ్ళకి ఏమైనా ఒక రూపాయి సహాయం చేస్తున్నావా? వారు కష్టపడుతున్నారు, వారు చెమటొడుస్తున్నారు, వారు తిని కనుకనో వారు ఏం తిప్పలు పడుతున్నారో నీ దాంట్లో నుంచి ఒక రూపాయి ఇవ్వడం లేదే. నిన్ను వచ్చి దేహేని అడగలేదే. మరి ఎందుకు నీ కళ్ళ ముందు కొన్ని కుటుంబాలు దీవించబడుతుంటే చూసి ఓర్వలేక చెప్పుడు మాటలకు అలవాటు పడుతున్నావు. ఎట్లా నాశనం చేయాలి ఆ కుటుంబాన్ని, ఎట్లా పాడు చేయాలి ఆ కుటుంబాన్ని, ఎట్లా పతనం చేయాలి ఆ కుటుంబాన్ని, ఏ మాటలు చెప్పి భార్య భర్తలను విడగొట్టాలా. ఇదొక భయంకరమైన దురాత్మ శక్తి. ఇది ఎవరిలో అయితే ఉన్నాయో వాళ్ళు కూడా భయంకరమైన దురాత్మ శక్తుల చేత పీడింపబడేవారు. నా ప్రియ సహోదరమా, నా ప్రియ సహోదరుడు విను. దీనికి ఆ 4 జీవులు కలిసిమెలిసి ఉండటం ఇష్టం లేదనుకో. అది కలిసిమెలిసి ఉంటే దీని పని జరగడం లేదట. ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. ఒక మాస్టర్ ప్లాన్. ఎంతమంది విన్నారు కదా? చదువుకునేవారు ఐడియా ఉంది కదా. ఒక మాస్టర్ ప్లాన్ వేసింది కదా. ఒకనొక సందర్భంలో పాపం ఈ 3 ఒక చోట ఆ కొద్ది దూరంలోనూ మళ్ళా ఎట్లా తెలియదు కానీ ఇప్పుడు చిన్నప్పుడు చదివే మర్చిపోయా. ఫస్ట్ ఒక దానికి వెళ్ళిందంట. ఒక దాని దగ్గరికి వెళ్ళి, హలో, ఎస్, నీకు ఒక విషయం చెప్పనా? ఏంటి నీ 3 ఫ్రెండ్స్ ఉన్నారు కదా? అవును. వాళ్ళ అటెండ్ తెలిసిన నీ గురించి ఏమో మాట్లాడు. ఇప్పుడే వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నా. నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నాడు తెలుసా అని దానికి చెప్పాల్సిన చెప్పుడు మాటలు చెప్పింది. అక్కడ నుంచి ఆడ పెట్టాల్సిన పుల్లాడ గీయాల్సిన గిప్పుల గీసింది. అక్కడ నుంచి మళ్ళీ పక్క దానికి వెళ్ళింది. దాని దగ్గరికి వెళ్ళి మిగిలిన 3 దాని గురించి చెప్పింది. ఆడ గిప్పుల గీసి దాని నుంచి మళ్ళొకసారి ఇలా 4 దాని దగ్గరికి వెళ్ళి 4ట్లో చెడు బీజాలు ఎత్తేసింది. దాని గురించి దీనికి, దీని గురించి దానికి, దాని గురించి దానికి, దీని గురించి దీనికి 4టికి చెప్పేసింది. ఒక మాట చెప్పండి, భార్య భర్తలు నీ 30-40 ఏళ్ళ సంసార జీవితంలో నీ భర్త ఎటువంటి వాడో తెలియదా? తల్లిలో 50, 60, 70 సౌదలకు వచ్చినవేమో. ఇన్నేళ్ళ మీ సంసార జీవితంలో నీ మొగుడు ఎటువంటి వాడు మీకు తెలియదా? మరి ఎందుకు చెప్పుడు మాటలు వింటున్నావు? ఎందుకు చెప్పుడు మాటల వల్ల భర్తకు భార్య దూరం అయిపోతుంది, భార్యకు భర్త దూరం అయిపోతుంది, పిల్లలు దిక్కు దశ లేని దరిద్రులైపోతున్నారు? ఒక్కసారి ఆలోచించి ఈ 4టికి ఒకరి గురించి ఒకరికి ఏంటో తెలియదా? కుటుంబాలు అన్నదమ్ములైతేనే, మీ అక్క చెల్లెలైతే, మీ తోడు కోడలైతే వీరిని జాగ్రత్తగా ఇన్నేళ్ళు కలిసి ఉన్నావు కదా. ఎవరో పనికిమాలడు వచ్చి, ఎవరో చెప్పుడు మాటలు చెప్పే ఆ ధైర్యపు శక్తి వచ్చి నీ కొంపలో చిన్న అగ్గిపుల్లు గీస్తే నీ తండ్రి ఎటువంటి వాడో తెలియదా? ఎన్నాళ్ళు నిన్ను కని పెంచిన నీ భర్త ఎటువంటి వాడో తెలియదా? ఎన్నాళ్ళు నిన్ను కని పెంచిన నీ తల్లి ఎటువంటిదో తెలియదా? ఎన్నాళ్ళు నిన్ను ప్రయోజకులు చేసి ప్రయోజకురాలిగా చేసిన కుటుంబ వ్యవస్థ ఏమిటో తెలియదా? అండర్స్టాండింగ్ ఎక్కడ? అర్థం చేసుకునే విధానాలు ఎక్కడ? ఈరోజు పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటున్నాయి, కానీ
ఒకరినొకరు అర్థం చేసుకునే విశాలమైన హృదయాలు లేకపోతున్నాయండి. కుటుంబాలు పాడైపోతున్నాయండి. ఒకసారి చదవండి ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 11వ వాక్యాలు చదవండి. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 11వ వాక్యాలు. ఆ వాగ్దానం, ఆ ప్రవచనం నెరవేరుతుంది. కుటుంబాలు, పెద్ద పెద్ద కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి, పాడైపోతున్నాయి, పతనమైపోతున్నాయి. ఒక కుటుంబంలో 4-5 మంది అన్నదమ్ములు ఉంటే చిన్నప్పటి నుంచి ఒకరి నిక్కరు ఒకరు వేసుకొని, ఒకరి అన్ని బట్ట ఒకడు వేసుకొని, ఒకరి పాడి బట్ట ఒకడు వేసుకొని, ఒకడు తాగిన పాలు ఒకడు తాగి, ఒక కంచంలో తింటూ, ఒక మంచంలో పండుకుంటూ, నీ అన్న ఎటువంటి వాడు నీకు తెలియదా? నీ తమ్ముడు ఎటువంటి వాడు నీకు తెలియదా? నీ అక్క ఎటువంటిదో నీకు తెలియదా? నీ చెల్లి ఎటువంటిదో నీకు తెలియదా? అంటప్పుడు ఎందుకండి బంధాలు? ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 11వ వాక్యం. ఏలయనగా గొప్ప కుటుంబాలు పాడైపోతాయనియు చిన్న కుటుంబములు చీలిపోతున్నాయి. ఎవరు? ఆజ్ఞ ఇదే. దేనివల్ల ఈరోజు పెద్ద కుటుంబాలు పాడైపోతున్నాయి, చిన్న కుటుంబాలు చీలిపోతున్నాయి? చెప్పుడు మాటల వలన, చెప్పుడు మాటల వలన. ఆ మధ్య నా రూమ్లో కూర్చొని అలా బైబిల్ చదువుకుంటున్నా. నా చిన్న కొడుకును పెద్దోడు ఆడిపిస్తున్నాడు. వాడిని కింద వండివ్వకుండా జాగ్రత్తగా ఆడిపిస్తున్నాడు. ఆత్మదేవుడు నాతో మాట్లాడుతున్నాడు. వినండి జాగ్రత్తగా. నా వైపు చూడండి అందరూ. నా వైపు చదువున్నప్పుడు చదవండి, నా వైపు చూడండి. సబ్జెక్ట్ అర్థం కాదు. జాగ్రత్తగా ఆడిపిస్తున్నాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. చిన్నగా ఉన్నప్పుడు ఇంత అన్యోన్యంగా, ఇంత నేనంటూ ఏకాకిగా ఒంటరిని నాకు తెలియదు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు చిన్నప్పుడు కలిసే ఆడుకున్నావు కదా, చిన్నప్పుడు కలిసే తిరిగావు కదా, చిన్నప్పుడు కలిసే కూర్చున్నావు కదా, చిన్నప్పుడు కలిసే అయినాయి కదా. అన్ని చిన్నప్పుడు కలిసి కలిసి కలిసి. వీడు ఎవడనుకున్నా పక్కోడు ఎవడన్నా కొడితే పక్కోడు వీడు లడగలేడు, వాడే వీడో వాడిని అంట చిన్నోడిని ఏమన్నా అంటే వాడు ఎక్కడన్నా కానీ ముందు తండ్రిస్తాడట వాడు. అబ్బా ఇప్పుడు ఏమైపోయాయండి ఆ ప్రేమలు? ఇప్పుడు ఏమైపోయాయి? నీ కళ్ళ ముందు నీ సొంత అన్నను ఎవడో పక్కోడు పేవర్స్ గాడు దారుణ పోయి వచ్చి మాట్లాడుతుంటే నోరు తెలియకపోతున్నావు. నాకేం లే. నీ తమ్ముడిని ఎవడో వచ్చి అగ్గిపట్టు పట్టుకుంటే నన్ను కాదు కదా, వాడి సావని అంటున్నానండి ఈరోజు అన్నదమ్ముడు. అది చిన్నప్పుడు నీ అన్న మీద, నీ తమ్ముడి మీద ఈగ వాళ్తే గొడవ పడి వచ్చేటోడివి. పెద్దగైన తర్వాత గొడవలు పడి చావమని చెప్పలేదంటే ఎక్కడ ఆ ప్రేమ? ఎక్కడ ఆప్యాయత? ఎందుకు ఈరోజు అన్నదమ్ములు దూరం అవుతున్నారు? ఎందుకు ఈరోజు అక్క చెల్లెలు దూరం అవుతున్నారు? ఎందుకు ఈరోజు వదిన మధ్యలు దూరం అవుతున్నారు? ఎందుకు తల్లిదండ్రులు దూరం అవుతున్నారు? ఎందుకు ఎందుకు ఎందుకో కారణం ఏంటయ్యాను చూస్తే చెప్పుడు మాటలు. దావీదు తన మరణించినటువంటి వ్యక్తి, ఇద్దరు మంచి బంధం. ఎందుకయ్యా దావీదు ఆ కుటుంబాన్ని సర్వనాశనాన్ని వల్లకాడి చేసి పడేశాడు? నేను పంపించిన ఒక ఉద్దేశం చేత అయితే వారిలో చెడు బీజాలు విత్తారు, చెడు విత్తనాలు విత్తారు. నేను వచ్చింది ఒక ఉద్దేశం చేత, నేను పంపించింది ఒక ఉద్దేశం చేత, వారిని పరామర్శించాలని, చివరి చూపు చూడాలని, చివరి సన్మానం చేయాలని నా సహోదరులను, నా సర్వెంట్స్ ను నేను అక్కడికి పంపిస్తే ఎంత అవమానపరిచి ఇంటికి వెళ్ళి చదువుకొని నేను అంత చెప్పలేదు. దావీదు సైన్యాన్ని ఎంత అవమానపరిచి పంపారో తెలుసా? సగం గుండు కొట్టి, సగం మీసాలు గురిగి ఎంత భయంకరంగా వారిని చేశారంటే, నా ప్రియ సహోదరుడు,
ఈ ప్రాముఖ్యమైన సమయమున ఈ మధ్యకాలంలో సమయమున ఆత్మదేవుడి మీతో మాట్లాడుతున్నాడు. భార్య భర్తలు బాగానే ఉంటారు, మధ్యలో చెప్పుడు మాటలు ఒక్కటి గమనించు. నీ కొంపలోనికి ఎవరు వచ్చిపోతున్నారో ఆలోచన చేయి. వాళ్ళు వచ్చిపోయిన వెంటనే భార్య భర్తల మైండ్ సెట్ ఎట్లా మారుతుందో ఒకసారి ఆలోచన చేయి. దేవుడు సెలవిచ్చాడు, మూడవ వ్యక్తికి స్థానాన్ని ఇవ్వద్దు. మూడో వ్యక్తి మీ మధ్య ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఈరోజు ఆ మూడో వ్యక్తి వల్లనే రాజ్యము సర్వనాశనం అయిపోయింది. రాజ్య పరిపాలన చేయాల్సినాడు ఊచకోతకు అయిపోయాడు. దేనివల్ల అంటారు? చెప్పుడు మాటలు. ప్రియ సంగమా, విను జాగ్రత్తగా. భర్త ఇంట్లో లేనప్పుడు చాతనైతే కూర్చొని ప్రార్థన చేయి, దేవుడితో మాట్లాడు. భార్య ఇంట్లో లేనప్పుడు ముఖదాన్ని తీసుకొని తైతక్కలాడాకు, ప్రార్థన చేయి. పిల్లలు ఇంట్లో లేనప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల కొరకు ప్రార్థన చేయండి. తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు పిల్లలు స్వేచ్ఛ, మమ్మల్ని ఆపిటోడు లేదు, మాకు అక్కని చెప్పాడు చెప్పి కాళ్ళ ఎగరేసి పాడైపోయే పనులు చేయొద్దు. మధ్యలో తొలగిపోయే పనులు చేయొద్దు. కుటుంబ వ్యవస్థలో మూడవ వ్యక్తి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో ఆ మరుక్షణము నీ సంసారం అంతా సర్వనాశనమే. ఈరోజు దైవ సేవకులు కూడా నీచంగా దిగజారిపోతున్నారండి. ఒక సేవకుడని, ఒక ఆత్మీయ తండ్రిని చెప్పుకోలేని విషయాలు, భర్తతో చెప్పుకోలేనివి, భార్యతో చెప్పుకోలేనివి వాడితో చెప్పుకొని వాడు ప్రార్థన చేస్తారని మాలాంటి సేవకులకు చెబితే ఒళ్ళు పొగురు వచ్చి వాళ్ళ విషయాలు వీళ్ళకి, వీళ్ళ విషయాలు వాళ్ళకి. ఎవరు? సేవకులు. ఎందుకు చెప్తున్నారా? సంఘం నీ దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తావనరా, నువ్వు ప్రార్థనా పనులు కాకపోతే సంఘాన్ని, కుటుంబాన్ని నాశనం చేయడానికి తయారవుతావు నువ్వు. సేవకులు ప్రతి ఉపదేశంలో సంఘాన్ని, సేవకులను సరి చేస్తాడు నా దేవుడు. ఈరోజు సంఘం నీ దగ్గరికి వచ్చి ప్రార్థన విన్నపాలు చేయమని చెప్తే ఏం చేస్తున్నావు? ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ. నీ ద్వారా కుటుంబాలు కట్టబడాలరా నాయనా, నీ ద్వారా కుటుంబాలు పాడు కాకూడదురా స్వామి. అలాంటోడు సేవకుడు కాదు. నా సర్వీసులో నేను విన్నాను, కళ్ళలో చూశాను కనుక నేను చెప్తున్నా. ఒక సేవకుడైన వాడు ఎలా ఉండాలో. నా ప్రియ సహోదరి సహోదరుడా, కుటుంబాలు ఎందుకు పాడైపోతున్నాయంటే ఎవరు? మూడో వ్యక్తి. ఆ వ్యక్తి దుష్టుడైన అపవాది పంపిస్తున్నాడు మీ కుటుంబాన్ని పాడు చేయడానికి, మీ కుటుంబాన్ని పతనం చేయడానికి. లేఖనం సెలవిస్తుంది, ఎవరిని నమ్మట్లేదు. అన్న అనుకుంటే అన్న చెప్పుడు మాటలు వినివాడయ్యాడు. తమ్ముడు చెప్పుడు మాటలకు లోబడుతున్నాడు. అక్క చెప్పుడు మాటల్లో పడుతుంది. బావా చెప్పుడు మాటల్లో పడుతున్నాడు. అందుకే లేఖనం అంటుంది, నీ సొంత అయినలో నీకు నమ్మొద్దు. జీవితం అంటే మాటలు కాదు చెల్లెమ్మా, ఇవి మనిషిని నమ్మే రోజులు కావమ్మా. కుటుంబాలు పాడైపోయాయి కదా, పతనమైపోయాయి కదా. ఇక ఎవరి మాటలు వినద్దు. ఎవరి మాటలు ఎన్నా నీ కుటుంబం పాడైతుంది. నీ కుటుంబాన్ని కట్టి మిమ్మల్ని ఏకం చేసి నీ కుటుంబాన్ని పిల్ల పాపతో సంతోషంగా ఉంచగలిగిన దేవుని మాటలు మాత్రమే నువ్వు వినగలిగితే నీ కుటుంబము దీవెనకరంగా మార్చగలిగిన దేవుడును ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పడం ప్రభు. ఆయన మాట విను చాలు. మనకున్న దరిద్రం ఏంటంటే
ఈ యొక్క మాట, ఆ యొక్క మాట, ఆయన్న మాట, ఈయన్న మాట, వీళ్ళ అందరి మాట వింటాం. కానీ దేవుని మాట మటుకు వినం. ఇదొక్క దరిద్రత. మళ్ళా వాళ్ళు చెప్పినది చేస్తావు, వీళ్ళు చెప్పినది చేస్తావు, అక్కడ నానా కత్తిపలు పడతావు. అరే, నీ కుటుంబాన్ని కట్టింది ఆయనరా అమ్మ, నీ కుటుంబాన్ని కట్టింది ఆయనమ్మ. ఆయన మాట వినండి, మీరు బాగుపడతారు. ఒక్కసారి ఆలోచన చేయి. మధ్యకాల సమయమున కుటుంబాలు చీలిపోతున్నాయంట, పెద్ద కుటుంబాలు పాడైపోతున్నాయంట. దేనివల్ల? చెప్పుడు మాటల వల్ల. ఏం జరిగింది? ఒకరి గురించి ఒకరికి చెప్పింది. ఆ నలుగురి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. అంతసేపు చూసినప్పుడు ప్రేమతో పలకరించుకునే అన్నదమ్ముళ్ళు నాకు పనగురికి రాదు, కట్ట 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 తమ్ముడికి అర్థం కాదు. ఏనా తలకాయ దించుకొని కోపంతో వెళ్ళిపోతాడు. తమ్ముడిని చూడగానే, అన్నను చూడగానే, అక్కను చూడగానే, వదిలిని చూడగానే, బామ్మను చూడగానే ఏం జరిగింది? దుష్టుడు విత్తాల్సినవి నీ శరీరంలో, నీ చెవుల్లో ఊదేశాడు. ఇక్కడ చెప్పిన వినడం, నీ మీద విషమే ఉంచుకుతాడు. మనం ఏం చేస్తామో తెలుసా? అభవిష్యత్తు వెళ్తే బాగుండి కుటుంబం పాడు కాకుండా ప్రార్థన చేస్తాం కుటుంబాల కొరకు. కానీ దుష్ప్రకారం చేయాల్సినవి చేస్తూనే ఉంటాం. అంతసేపు బాగా తిరిగినవి ఒకరి దాన్ని ఒకరు చూసుకుంటా కల్లా మండిపోతున్నాయి. నేను తూర్పుకు, నేను పడమరకు, నేను ఉత్తరానికి, దక్షిణానికి వెళ్తానని చెప్పేసి చీలిపోయాయి. ఇప్పుడు దీని పంట పడింది. ఇప్పుడు దీని ప్లాన్ సక్సెస్ అయింది. ఏం చేయాలనుకున్నది? ఇది ఐక్యతను విడగొట్టాలా, ఇద్దరి మధ్య దాంపత్య జీవితాన్ని పాడు చేయాలా. దేని ఆయుధంగా తీసుకున్నది? చెప్పుడు మాటలనే ఆయుధాన్ని వాడింది. సరే, వేరైపోయి బాగుపడ్డాయా? కలిసి ఉన్నప్పుడు బాగుపడ్డాయా? ఆ 4 చెప్పండి. లేఖనం సెలవిస్తుంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు అనుకుంటున్నాం. 4 కలిసినప్పుడు రారా విషం మెలేసి తొడకొట్టి నా తమ్ముడి మీద ఎవడు సార్ రండ్రా అని ఒకదాని మీద ఒకటి రంకెలేసుకుంటూ 4 కలిసి శత్రువును తరిమి పడేశాయి. ఆ మరుక్షణము నుంచి ఎలా పాడు చేయాలని చూస్తుందో దాని ఆలోచన, దాని విధానం, దాని సమయం రానే వచ్చింది, పాడు చేసింది. కలిసి ఉన్నప్పుడు సమస్యను పారద్రోలేరు, కలిసి ఉన్నప్పుడు సమస్యను పతన చేసుకున్నారు. కలిసి ఉన్నప్పుడు, అన్యోన్యంగా ఉన్నప్పుడు 4 కాలాల పాటు సంతోషంగా బ్రతికారు. ఎప్పుడైతే చెప్పుడు మాటలు చెవులో వేసిందో ఆ మరుక్షణం ఏం జరిగిందో తెలుసా? ఇటువైపుకి వెళ్ళిన దాని దగ్గరికి వెళ్ళి అమాంతంగా దాన్ని గొంతు కురికి చంపిపడేసింది. ఈ వైపుకి వెళ్ళిన దాని దగ్గరికి వెళ్ళింది, దాని మీద పడి చంపేసింది. ఈ వైపుకి వెళ్ళిన దాని దగ్గరికి వెళ్ళింది, దాని మీద పడి పాడు చేసింది. ఈ వైపుకి వెళ్ళిన దాని మీదకి వెళ్ళింది, నాశనం చేసింది. కలిసి బాగుంటారా, విడిపోయి చెడిపోతారా? నిర్ణయం ఇదే. భార్య భర్తలు కుటుంబాలు కలిసి ఉన్నప్పుడు ఈ శత్రువు మిమ్మల్ని ఎదిరించడానికి దానికి దొమ్మలు సరిపోవు. కొట్టుసపలు కలిగేసరికి అది భార్య భర్తలైనా పిల్లలైనా కలిసి ప్రార్థన చేసినప్పుడు, భార్య భర్తలు కలిసి ప్రార్థన చేసినప్పుడు, భార్య భర్తలతో పాటు కలిసి దేవుడిచ్చిన పిల్లలు కలిసి కుటుంబ ప్రార్థన చేసినప్పుడు ఏ దరిద్రత మీ కొంపలకు రాదు. ఈరోజు ఎందుకు మీ కుటుంబంలో శత్రువు వస్తుందో తెలుసా? కలిసి ఏకీభవించి ప్రార్థన లేదు, ఐక్యత లేదు. భార్య ప్రార్థన చేసుకున్నాను రా బాబు అంటే నువ్వు వేసుకో. పోనీ మొగుడు ప్రార్థన చేసుకున్నాయి అంటే ఇప్పుడు మీ అమ్మ పెడతాదా అని భార్య భర్తలు కలిసి ప్రార్థన చేసుకుంటే పిల్లలు ఏం రా అంటే
పబ్జి గేమ్ ఎవడు మీ తాత ఆడతాడా? మొన్న రాత్రి ఆడుకు పోతున్నాయి, మెట్లు ఉన్నాయండి, ఇట్లా అన్ని మెట్లు కంపు కొడుతుంది దాని కింద. వాళ్ళకి ఎంత ఎప్పుగా ఉందో తెలియదు కానీ ఇంతింత లావు దోమలు, మున్సిపాలిటీ దోమలు ముందునవి కూర్చొని 4-5 మంది కూర్చున్నారు. అందరూ ఆడినారు, అందరూ షెడ్యూల్ పెట్టుకున్నారు, గెలుపుతున్నారు. ఆ మధ్య మొగుడు కొంచెం బయటగా మాట్లాడి వెళ్తే పెద్ద టీవీ ఇంతమంది ఎదురునంత లావు టీవీ పెట్టుకున్నాడు, ముందర షెడ్యూల్ పెట్టుకొని కొట్టుకుంటున్నాడు. కుటుంబంలో ఐక్యత లేకపోతే నీ కుటుంబము సర్వనాశనమే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ నా మాటలు విని వాటి చొప్పున మీరు చెయ్యగలిగితే మీ కుటుంబము బహుతరముల వరకు నా దేవుడు దీవిస్తాడు. చెప్పండి ప్రభు నామని విగ్రహంగా ఇది జరగనివ్వదు. ప్రార్థన జీవితము కుటుంబంలో ఉంటే ఏ చెప్పుడు మాటలను వినవు. భార్య భర్తలు కలిసి ప్రార్థన చేసేవారైతే, పిల్లలు తల్లిదండ్రులతో పాటు కలిసి ఏకీభవించేవారైతే, రే మీ అమ్మాయి ఇట్లా అంటారా అంటే వాళ్ళు నమ్మరు. రే మీ నాన్న ఇట్లా అంటారా నమ్మరు. తల్లిదండ్రులు కలిసి ప్రార్థన చేసేవారైతే పక్కోడు వచ్చి నీ పిల్లలు ఇట్లా అంటే నమ్మరు. ఎందుకు? వారి ప్రార్థన మీద నమ్మకం ఉంది, వారి పెంపకం మీద నమ్మకం ఉంటుంది. చెప్పండి కూడా ప్రభు నామాన్ని పడుతుంది. ప్రార్థన లేదు, మొగిని మీద పిల్లానికి అనుమానమే. ప్రార్థన లేకపోతే పిల్లల మీద మొగినికి అనుమానమే. ప్రార్థన లేకపోతే పిల్లల మీద తల్లిదండ్రులకు అనుమానమే. ప్రార్థన లేకపోతే తల్లిదండ్రుల మీద పిల్లలకి అనుమానమే. దానికోసమే కదండి ఇంట్లో ఈ మూలకు ఆ మూలకు ఆ మూలకు ఈ మూలకు ఏంటివి అప్డేట్ అయినాయి. ఏంటికి ఎందుకు ఇలా ఏకీభవించి మనసు లేక ప్రార్థన జీవితం లేదు. కొంపలో ఎట్లా బాగుపడుతుంది నీ కుటుంబం? లైవ్ లో ఉన్న బిడ్డలు అర్థమవుతుందా? నీ కొంపలో ప్రార్థన జీవితం లేదు, ఎట్లా బాగుపడతావు? ఎన్ని రకాలు చేసినా బాగుపడవు. నిన్ను బాగు చేసేది ప్రార్థన మాత్రమే. ప్రార్థన చేసే కుటుంబము బాగుపడుతుంది, ప్రార్థన లేని కుటుంబము సర్వనాశనం అయిపోతుంది. ఆలోచన చేయి. ఏంటయ్యా, ఏం జరిగిందయ్యా? ఎందుకు మిమ్మల్ని ఎందుకు ఇలా చేశారంటే తెలియదయ్యా. నువ్వు మమ్మల్ని పంపించిన ఒక ఉద్దేశం చేత, మేము వెళ్ళింది కూడా ఆ ఉద్దేశం చేత వెళ్ళాం. కానీ ఎవరో వాడిలో చెడు బీజం నిలుపుతారు. ఎవరో ఆ వ్యక్తులు చెప్పుడు మాటలు చెప్పారయ్యా. ఇంటికి వెళ్ళి చదువుకో. ఆ దావీదు ముందర కసి యుద్ధంలో నైపుణ్యత కలిగిన వాడు. రే మీ వెంట్రుకలు మొలిసేంత వరకు మీరు నగరంలో అడుగు పెట్టద్దు. మీ వెంట్రుకలు మొలిసిన తరువాత ఎంత అవమానకరం అండి. ఆ కొరిగిటలు అంత కొరిగితే ఇబ్బంది లేదు, ఒక వలకు ఇవి మొలిసేంత వరకు నా కంటికి కనిపించదు లేదు. దావీదు అక్కడే పెట్టేశాడు, వాళ్ళని ఒక ప్రాంతంలో ఉంచేశాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా 4 కుటుంబాలు ఉన్నాయి. 4 కుటుంబాలు ఉన్నాయి. చెప్పుడు మాటలు సర్వనాశనం అయిపోయినటువంటి 4 కుటుంబాలు ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభు చిత్తమైతే మళ్ళీ పంచుకుందాం. ఆత్మదేవుడు చెప్తున్న మాటను ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఈ అంత్యకాలంలో నీ మేలు కోరి నా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నీ క్షేమాన్ని కోరి మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రార్థనా జీవితం లేక నీ తల్లి ఏది చెప్తే అది విని నీ కొడుకు అన్నీ తెగించుకుని వచ్చిన నీ భార్యను కుక్కనాడు అంటున్నావు కదా.
భార్యలో ప్రార్థన జీవితం లేక నీ పుట్టింటి వాళ్ళు నీ మొగిన్ని కూర్చోమంటే కూర్చోాలా, లేయమంటే లేయాలి, ఆడ కట్టుకోవాలా అని చెప్తే వాళ్ళ మాటలని నీ మొగిని మీదకి గయ్యాలాగా తయారవుతున్నావు కదా. జాగ్రత్త. ఇదంతటికి కారణం ఏంటంటే చెప్పుడు మాటల వల్ల నీ కుటుంబాన్ని పాడు చేసుకునేది చాలు. చెప్పుడు మాటల వల్ల భార్య భర్తలు దూరమైంది చాలు. చెప్పుడు మాటల వలన అన్నాదమ్ముల బంధము అణగారిపోయింది చాలు. ఇకనైనా ఈ ఉపదేశము ద్వారా అన్నాదమ్ములు ఏకమవుతారని, అక్క చెల్లెలు ఏకమవుతారని, విడిపోయిన పెద్ద కుటుంబాలు మరలా నా దేవుడి ఉపదేశం ద్వారా కట్టుడుగా చెప్పబడి ప్రభుత్వాలు కనపడతాను. చిన్న భిన్నమైపోయిన చిన్న కుటుంబాలు మరలా ఈ ఉపదేశము ద్వారా నా దేవుడు ఏకము చేయుడుగాక. ఒక్కసారి ఆలోచన చేయండి. లోకంలో ఎన్నాళ్ళు బ్రతుకుతామో తెలియదు. ఒకరి మీద ఒకరు ప్రేమలు, ఒకరి మీద ఒకరు దయ ఈరోజు లేకపోతున్నాయండి. బ్రతికే నానాళ్ళ జీవితానికి పగలు, పంతాలు, ద్వేషములు, అసూయలు, కలహాలు. అన్నం చూస్తే తమ్ముడు ఓడ్చుకోలేడు, తమ్ముడు చూస్తే అన్నం ఓడ్చుకోలేడు. నా ప్రియ సహోదరుడు, ఒక కుటుంబం అండి నా దగ్గరకు వచ్చి చెప్తున్నాను, తమ్ముళ్ళను ప్రయోజకులుగా చేయడం కొరకు అన్న ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాడట. అన్ని విషయాల్లో సాక్రిఫైస్ చేసుకుంటూ ఒక చిన్న ఉద్యోగం వస్తే కుటుంబము కొడుకు కూడా తన భార్య పిల్లలను చూసుకోకుండా ఆ అన్నదమ్ములను పెంచాడట. ఈరోజు అన్నదమ్ములు ఇద్దరు ఉన్నత స్థితిలో ఉన్నారు, గొప్పగా ఎంప్లాయ్ స్థితిలో ఉన్నారు, లక్షలు జీతాలు ఇస్తున్నాయి. నేను అంతటి వాణ్ణి చేయడానికి అన్నే కదా కారణం. అన్న బాధలో ఉంటే, అన్న సమస్యలో ఉంటే, మిమ్మల్ని చదివించడం కొరకు అన్న అప్పు చేస్తే, ఈరోజు అన్న చుట్టూ అన్న ఇంటి దగ్గరికి అప్పులలో వచ్చిపోతుంటే ఆ తమ్ముళ్ళు అంటారట, ఎవరు చదివిమన్నాడు మమ్మల్ని? వాళ్ళని చదివించడం కొరకు వీళ్ళ పిల్లల చదువు కూడా పక్కన పెడితే భార్యల మాటలు విని, భార్యల పుట్టింటుళ్ళు చెప్పేటువంటి చెప్పుడు మాటలు విని సర్వనాశనం అయిపోయింది కుటుంబం. నా ప్రియ సహోదరుడా, 2 చేతులు జోడించి చెప్తున్నా, నీలో ప్రార్థన జీవితం లేకపోతే నువ్వు ఖచ్చితంగా చెప్పుడు మాటలకు అలవాటు పడతావు. ఎప్పుడైతే చెప్పుడు మాటలకు నువ్వు అలవాటు పడతావో ఆ మరుక్షణము నుంచి నీ కుటుంబంలో నెమ్మది ఉండదు, నీ కుటుంబంలో సమాధానం ఉండదు, నీ కుటుంబంలో ఆరోగ్యం ఉండదు, నీ ఒంట్లో నిద్ర ఉండదు, నీ ఇంట్లో సంతోషం ఉండదు. చెప్పుడు మాటల వలన రాజ్యమే సర్వనాశనం అయిపోయింది. ఈరోజు నీ కుటుంబం ఒకసారి ఆలోచించి, నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా అందరూ మంచులు అనుకోవద్దు. కొంతమందిని శత్రువు వాడుకుంటున్నాడు నీ కుటుంబాన్ని పాడు చేయాలని, నీ కుటుంబాన్ని పతనం చేయాలని శత్రువు వాడుకునే మనుషులు నీ చుట్టే ఉన్నారు. జాగ్రత్త. నువ్వు దేవుని మాటలు వినగలిగితే, దేవుని యొద్దకు రాగలిగితే, దేవుడు చెప్పింది తూచా తప్పకుండా నువ్వు పాటించగలిగితే, నీ తల వెంట్రుకల్లో నుంచి ఇంత చిన్న ఎక్స్పైర్ అయిపోయి ఊడిపోవాలన్న తెల్లింటికి కూడా రాలకుండా నా దేవుడిని కాపాడుతాడు. చెప్పండి. హల్లెలూయా. ఎక్స్పైర్ అయినప్పుడు ఏమవుతుందో ఆ తెల్లిటిగా ఊడిపోతారు. కానీ మళ్ళా చెప్తున్నా, నా దేవుని యొక్క శక్తి కూడా మీకు వినిపిస్తుంది. ఆ మాటను నువ్వు వినగలిగితే, దేవుని మాట చొప్పున నువ్వు చేయగలిగితే, నీ తల వెంట్రుకను ఎవడు కూడా కదిలించలేడు, నీకు ఏ హాని రాదు. కనుక నా ప్రియ సహోదరుడా, చెప్పుడు మాటల వల్ల కుటుంబాలు, రాజ్యాలు పాడైపోయాయి.
చెప్పుడు మాటల వల్ల 4 జీవులు ప్రాణాలు కోల్పోయాయి. ఈరోజు చెప్పుడు మాటల వల్ల ఇప్పుడున్న మీ కుటుంబం ఏ విధంగా తయారయ్యో తెలియదు. ఎందుకు నా ప్రభు ఈ మాటలు నీ చెవులో వినిపించాలని నేను ఇక్కడ దాకా తీసుకొచ్చాడో తెలియదు. నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉందో తెలియదు. నువ్వు ఏ ఉద్దేశం చేత ఇక్కడికి వచ్చినా నా దేవుని ఉద్దేశం ఏంటంటే నిన్ను ఇక్కడ నుంచి బాగుపరిచి పంపించాలి. చెప్పడు ప్రభు నా మాట నువ్వు బాగుపడడమే ఆయన ఉద్దేశం. నీ కుటుంబాన్ని బాగు చేయడమే ఆయన ప్రణాళిక. నీ పిల్లల్ని గొప్పవారిగా చేయడమే నీ పట్ల ఆయనకున్న సంకల్పం. ఇటు నా దేవుని ఉద్దేశం, ఇటు నా దేవుని సంకల్పము, ఇటు నా దేవుని యొక్క ఆశ మీ పైన మీ కుటుంబాల పైన నా దేవుడు సంపూర్ణంగా జరిగించునుగాక. కృప మీకు తోడయుండునుగాక. ఈ ఉపదేశము ద్వారా మీ కుటుంబాలు కట్టబడునుగాక. ఎంతమంది అయితే మిమ్మల్ని మీ కుటుంబాన్ని చెప్పుడు మాటల ద్వారా పాడు చేయడం చూస్తున్నారో, ఎంతమంది అయితే చెప్పుడు మాటలకు లోబడి లొంగి లేనిపోని తలకాయ నొప్పులు తెచ్చుకున్నారో, ఇక నుంచి ఆ సమస్య మిమ్మల్ని విడిచిపెట్టిపోవునుగాక. ఆ శక్తులు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవునుగాక. సర్వోన్నతుని శక్తి మిమ్మల్ని ఆవరించునుగాక. నా దేవుని మాటలు మీరు విందురుగాక. ప్రార్థన శక్తి మీ కుటుంబంలో రగులుకొనుగాక. ఇక్కడి నుంచి మీరు ప్రార్థన చేయవారిగా తిరిగి వెళ్ళగాక. కృప మీ కుటుంబాలకు తోడి నడిపించునుగాక. ఈ వర్తమానాలంతటిని కూడా నా ప్రభు మీ వినికిడిలో పదిలపరచునుగాక. ఆమె మోకరించి ప్రార్థన చేసుకున్నాం.